వెల్కమ్ టు జిఎస్ సర్టిఫై. నేను మీ సునీల్ చంద్ర. ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిఎస్ సర్టిఫై తురత వార్తలకి స్వాగతం తెలుపుతూ ఆంధ్రజ్యోతి నుండి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆగస్టు 15న తెలంగాణలో రైతు స్వరాజ్యం అంటూ ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికలో పూర్తిగా రైతుకు సంబంధించిన రాజ్యం అంటూ పూర్తి అడ్వర్టైజ్ మొత్తం ప్రధాన పేజీలో ఇదే రావడం జరిగింది. ఇది ఆశలు ఆవిరి అంటూ వినేష్ పిటిషన్ని తిరస్కరించిన కాస్. గూగుల్ శోధనలో వినేష్ టాప్లో ఉన్నారు. గంభీర్ కోరుకున్న మోర్కెల్కే టీమిండియా బౌలింగ్ కోచ్ పదవి ఖరారు. యువతకు స్ఫూర్తి. పారిస్ బృందంతో భేటీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. నంబర్ 1 ప్రహార్ జెర్సీకి రిటైర్మెంట్ జరిగింది. శ్రీజేష్కు హెచ్ఐ అరుదైన గౌరవం దక్కింది. డేవిడ్ జట్ కోచ్ పదవికి జీసన్ అలీ గుడ్ బాయ్. ఎగుమతులు డీలా పడుతున్నాయంటూ గత నెలలో 1.2% క్షీణించింది. రూపాయలు 2.85 లక్షల కోట్లకు పరిమితమైంది. రూపాయలు 1.97 లక్షల కోట్లకు వాణిజ్య లోటు. సుప్రీంలో రాష్ట్ర సర్కార్కు ఊరట దక్కింది. ఎమ్మెల్సీల నియామకంలో హైకోర్టు ఆదేశాలపై స్టే. కొత్త ఎమ్మెల్సీల నియామకంలో స్టేకు నో. అలా చేస్తే గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ హక్కులకు హరించినట్లేనన్న ధర్మాసనం. గవర్నర్ కార్యదర్శి సర్కార్కు నోటీసులు. కన్నతండ్రి కాళీముడిగా మారాడంటూ పెద్ద అయితే పెళ్లి చేయాలని 9 ఏళ్ల కూతుర్ని చంపిన తండ్రి. ఇంత ఘోరమైన పరిస్థితి. ఇలాంటి తండ్రులు నిజంగా వీళ్ళు స్వదేశంలో ఉన్న దేశద్రోహులు. పెళ్ళైతే కన్న బిడ్డకి కట్నమిచ్చి పెళ్లి చేయాల్సి వస్తుందని చెప్పి 9 సంవత్సరాల వయసులో ఉన్న బిడ్డను చంపిండు. ఇలాంటి వారిని ప్రజాముఖంగా పబ్లిక్గా శిక్షించాల్సిన సందర్భం రావాలి. విదేశాల్లో తప్పు చేయాలంటే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే విదేశాల్లో శిక్షలు తగ్గుతాయి. అంటే ఇలాంటి క్రైమ్ ఉండదు. మన దేశంలో ఇంత స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా ఘోరం. ఇది జగన్ అక్రమస్తుల కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి. సామాన్యుడు తప్పులు చేస్తే మాత్రం జైలు పాలవుతారు. ఈ జగన్ కానీ ఇంకోరు కానీ ఏది చేసినా కూడా వీళ్ళకు బెయిల్స్ ఉంటాయి. మన తొందరనే వస్తారు. చిన్న తప్పులు చేసిన వాళ్ళు మాత్రం జైళ్లలో మగ్గుతూనే ఉంటారు. హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం. నేరగాళ్లతో ప్రాణాలకు తెగించి పోరాడిన సాహసానికి గుర్తింపు. రాష్ట్రం నుంచి మరో 7గురికి గ్యాలంటరీ పథకాలు. దేశవ్యాప్తంగా 1037 మందికి పోలీసు పథకాలు. పోలీసు అన్నల కృషి వల్లనే ఇవాళ మనం ప్రశాంతంగా ఉంటున్నాం. బోధనాభ్యాసాలు నాణ్యత బేరీజు అంటూ ఆశ్చర్యార్థకం పెట్టారు. టీచర్లకు అప్రైజల్ విధానం. హెడ్ మాస్టర్ సహా ఉపాధ్యాయులు ఏడాదిలో 3 సార్లు రూపొందించాలి. ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేయాలి. అభ్యాసన ఫలితం పెంపు లక్ష్యంగా. ఎల్ఐపిలో సర్కారు మార్పులు. ఈ నెలాఖరులోగా డిఎస్సి ఫలితాలు. సార్ డిఎస్సీలు ఇస్తారు, పిఆర్సీలు పెంచుతారు, శాలరీస్ పెంచుతారు, నియామకాలు చేస్తారు. ఎక్కడుంది క్వాలిటీ ఎడ్యుకేషన్? ఏది రిజల్ట్? శ్రీ చైతన్య, నారాయణ, ఇంకా వెలాసిటీ పెద్ద కార్పొరేట్ సంస్థలకి మరి ర్యాంకులు వచ్చినప్పుడు అక్కడ పనిచేసే టీచర్లతో పోలిస్తే ప్రభుత్వ గురుకుల, ఇంకా మోడల్ స్కూల్, గవర్నమెంట్ లెక్చరర్స్, డిగ్రీ ఏది చూసినా కూడా వీళ్ళ జీతాల సంఖ్య వేలల్లో, ప్రభుత్వం వీళ్ళకి కేటాయించేది కోట్లలో. మరి ఇన్ని నియామకాలు జరిగినా కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్లో రిజల్ట్ విషయానికి వస్తే ప్రైవేట్ పరం అవుతుంది. శాలరీ విషయానికి వస్తే ఖజానా కొలగొట్టే విషయానికి వస్తే మాత్రము అది గవర్నమెంట్కు చెందుతుంది. విద్యార్థులు మాత్రం కొంత ఎడ్యుకేషన్ అంటే 10th ఇంటర్ దాటిన తర్వాత మళ్ళీ కార్పొరేట్లో చదివితే తప్ప వాళ్ళకి భవిష్యత్తు ఉండడం లేదు. అంటే ఎక్కడ మిస్గౌడ్ అవుతుంది వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థలో మార్పు రావాలి. ఎందుకంటే ఇది 78వ స్వతంత్ర దినోత్సవం. ఇప్పటి నుంచైనా మార్పు దిశగా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లాలని చెప్పి ప్రభుత్వ అధికారులకు జిఎస్ సర్టిఫై వినియోగిస్తుంది. పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే మా పోటీ అంటూ హైదరాబాద్ లాంటి నగరం, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం మరెవరికి లేవు అంటూ ఎవరు పాలించినా తెలంగాణలో ప్రగతి ఆగలేదు. కాంగ్రెస్ హయాంలోనే ఐటీ రంగానికి పునాది వేసింది బాబు. వైఎస్ సైబరాబాద్ను అభివృద్ధి చేశారు. 4వ నగరాన్ని మేము నిర్మిస్తున్నాం. ప్రపంచ అవసరాలు తీర్చే విధంగా 4th సిటీ, $1 ట్రిలియన్ తెలంగాణే మా సంకల్పం అంటూ రేవంత్. కాగ్నిజెంట్ నూతన ప్రాంగాన్ని ప్రారంభించిన సీఎం. నిజం చెప్పాలంటే చంద్రబాబు ఈ యొక్క తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు చాలా టెక్నాలజీ డెవలప్ చేయడం జరిగింది. అప్పుడు హైటెక్ సిటీ కానీ లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయకపోతే వాళ్ళను సస్పెండ్ చేయడం కానీ డిస్మిస్ చేయడం కానీ ఒక సిస్టమేటిక్ విధానం ఉన్నప్పుడు ఆ సిస్టమేటిక్ విధానాన్ని ఓర్చుకోలేని తట్టుకోలేని పని దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామాన్య ప్రజల్లోకి వెళ్ళి తప్పుడు సమాచారం ఇచ్చి స్ట్రిక్ట్గా పరిపాలించకుండా ఆయనను పడగొట్టడం కోసం ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఇప్పుడు ప్రజల్లో మార్పు వచ్చింది. ఎందుకంటే ఇది 70వ స్వతంత్ర దినోత్సవ దినం. ఇప్పటికైనా స్ట్రిక్ట్గా పాలించే వాళ్ళని మనము గుర్తిద్దాం. ఎక్కడైతే లంచాలకు, ఎక్కడైతే పని డిలే చేసేవాళ్ళు, ఎక్కడైతే వ్యవస్థను తప్పుదారి పట్టించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకైనా ఇప్పటికైనా మార్పు రావడం కోసం దేశంలో యువత, విద్యార్థులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయమే కాదు, ప్రతి వ్యక్తిలో చైతన్యం అవసరం. సుగ్గిశాల ప్రాజెక్టు డైరెక్టర్పై బదిలీల వేటు. 4 వాటర్ బోర్డు అధికారుల సస్పెన్షన్. రక్షణ గోడ కూలిన ఘటనపై ప్రభుత్వం సీరియస్.
విచారణ కమిటీ నివేదికతో అధికారులపై చర్యలు, ప్రాజెక్టు నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు, 504 అడుగుల టన్నెల్లో సాగర్ వైపు మట్టిని తొలగించకుంటే ప్రమాదం తప్పేదన్న అభిప్రాయం. ఎందుకంటే ఇట్లా ప్రతిసారి కట్టిన కట్టడాలు కూలిపోతూ ఉంటాయి. ఇంజనీర్లు వాటి క్వాలిటీని ఎస్టిమేషన్ ఇస్తారు, దాని యొక్క ఖర్చుని ఎస్టిమేషన్ ఇస్తారు. మరి అన్ని ఎస్టిమేషన్ చేసిన తర్వాత ఒకసారి హైదరాబాద్లో పంజాగుట్ట దగ్గర బ్రిడ్జి కూలిపోతుంది. ఇట్లా వాటర్ బోర్డు అధికారులు సస్పెండ్ కావడం కోసం కానీ, రక్షణ కూడా కూలిపోవడం కోసం కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అంటే చేతిలో ముడుపులు జరుగుతూ ఉంటాయి. క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడంలో శాంక్షన్ చేసే పై అధికారులు కానీ, లేకపోతే దాన్ని అప్రూవ్ చేసే అటువంటి ఇంజనీర్ కానీ, దాన్ని కట్టే అటువంటి కాంట్రాక్టర్ కానీ, లేబర్ కానీ వీళ్ళంతా కూడా ఎక్కడో ఒక్కడ కకృతి పడితేనే క్వాలిటీ లేని విధానము ఇండియాలో ఇంకా కొనసాగుతుంది. ఎన్ని కట్టడాలు చూడండి, మీరు ప్రభుత్వ బిల్డింగ్స్ చూడండి, పగులు తేలుతాయి. వాటికి ఉన్నటువంటి వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాలు, అవి పగులు తేలుతూ ఉంటాయి. కొన్ని స్కూళ్ళలో మాత్రము అసలు మెట్లు కూలిపోతూ ఉంటాయి. కొన్ని చోట్ల మాత్రం కట్టిన 5-6 నెలలకే సంవత్సరం లోపే ఆ బిల్డింగ్ సాధారణ వర్షానికి కురిసిపోతూ ఉంటుంది. మరి ఇంత జనాభా ఉంది, ఇంత యూత్ ఉంది, ఇంత ఎడ్యుకేషన్ ఉంది, ఇంత నాగరికత కూడా పెరిగినా కూడా ఇక్కడ భారతదేశంలో ఇంత అచైతన్యమైన పరిస్థితి కలవడానికి గల కారణం చేతగాని స్వార్థపూరిత నాయకులు, వాటిని నిలదీయడం కోసం ప్రశ్నించే వారి గొంతును నొక్కేసి అటువంటి కొంత దేశద్రోహులు, తర్వాత తెలిసినా కూడా పట్టించుకొని సైలెంట్గా ఉండే స్వార్థపరులు. స్వామిక హత్యాచారమే అంటూ క్వశ్చన్ మార్క్. కోల్కతా వైద్యురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం అంటూ పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడించడం జరిగింది. గ్యాంగ్ రేప్ చేసి చంపారన్న మృతురాలి తల్లిదండ్రులు, నిందితుడిని రక్షించేలా ఆసుపత్రి తీరు రాహుల్ గాంధీ. ఇది చెప్తున్నమాట రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినట్టు మనం భావించాలి. ఇది సామూహిక అత్యాచారం అంటున్నారు. అంటే అత్యాచారం చేసిన వాళ్ళకి విదేశాలలో అయితే ఏ విధంగా ఎన్కౌంటర్ చేస్తారో, ఏ విధంగా ప్రజాముఖంగా వాళ్ళని ఉరిదీస్తారో అలాంటి చట్టాలు వచ్చేంత వరకు సాధారణ వ్యక్తి తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష అంటే ఎన్కౌంటర్ చేస్తారు. అదే ఐపీఎస్లు, అదే ఇంకా నిజమైన ఆ తప్పుకు వాళ్ళ వెనుక కులం కానీ, పదవి కానీ, డబ్బు కానీ ఉన్నట్లయితే దాని మీద విచారణ అనుకున్న సమయానికి క్లోజ్ కాదు. ఇంకా ఇండియాలో 78వ సంవత్సరము, 78వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నా కూడా ఇలాంటి మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. చట్టం ఎవరికైనా ఒకటే. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా మిస్గైడ్ చేయడంలో ఎవరు ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నారంటే మన దేశంలోని వాళ్ళు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. దానికి పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలి, న్యాయ వ్యవస్థలో మార్పు రావాలి, యువతలో మార్పు రావాలి, రాజకీయ నాయకుల్లో ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మార్పు రావాలి. అసలు మన ఇంట్లో ఏ ఇంట్లో చూసినా లేడీస్ లేకుండా ఉండరు, కానీ రేపుల సంఖ్య కూడా మన దేశంలో విపరీతంగా పోతుంది. మన దేశంలో రేపులు, పక్క దేశం వాళ్ళు మన దగ్గరికి వస్తే రేపులు, చిన్నపిల్లల మీద రేసు, వావి వరుస ఏవి లేకుండా కూడా విచ్చలవిడిగా సంస్కృతి పక్కదారి బట్టి ఇలా హింసాత్మక మన ధోరణి ఈ విధంగా కొనసాగినప్పటికీ కూడా మనం ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం, గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. కానీ మార్పు మాత్రం యథాతథంగా ఉంటుంది. సమాజంలో అంతరాలు తొలగాలి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వతంత్ర దినోత్సవ సందేశం. మొట్టమొదటి దేశానికి ప్రథమ పౌరురాలు. స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి వాళ్ళు సందేశం ఇస్తున్నారు. రష్యాలోని భారతీయులకు ఎంబసీ హెచ్చరిక. అయోధ్యలో ₹50 లక్షల విలువైన వీధి బల్బులను ఎత్తుకెళ్లిన దొంగలు. ఈ దొంగల అయోధ్యలో ఉన్న సొమ్మును దొంగతనం చేస్తారా భయ్? మీకు కొంచెం సిగ్గుశరం ఉండాలి. అది పుణ్యక్షేత్రం భారతీయులకు, అది రాముడిని ఆదర్శంగా మన దేశంలోని వాళ్ళు కొలుస్తారు. మరి దీని వెనుక ఎంత కుట్ర ఉందో. రచయితలకు ఏఐ ఏ శత్రువు. ఎస్బీఐ ఎన్బీసీలతో కర్ణాటక సర్కార్ లావాదేవీలు. వీధి బల్బులను ఎత్తుకెళ్లిన దొంగలు. రాష్ట్రాలకు రాయల్టీ బోనంజా. చిరు దేశం సింహనాదం. యుద్ధ బీభత్సాన్ని రష్యన్లకు పరిచయం చేస్తున్న ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా భూభాగంలోకి చొచ్చుకోపోయి దాడులు. వారం క్రితమే క్లర్క్స్ ప్రాంతంలో 1000 చదరపు కిలోమీటర్ల ఆక్రమణ. తాజాగా బెల్గరోడ్లో విధ్వంసం. మా బతికేదేవుడు, సత్యేదేవుడు, అసలు యజమాయి చెలాయించేదేవుడు. సామాన్య పౌరుడు ఇలాంటి విధ్వంసాలను కోరుకోడు. అది భారత్లోనైనా, రష్యాలోనైనా, ఉక్రెయిన్లోనైనా. పరిపాలకులు వాళ్ళ కంఫర్టబిలిటీ కోసం, వాళ్ళ రాయల్టీ కోసము వాళ్ళు రెచ్చిపోయి దేశాల మధ్యలో గొడవలు పెడితే చనిపోయేది ఎప్పుడు కూడా ఏ దేశ అధ్యక్షుడు కాదు, ఏ దేశ ప్రధాని కానీ, ఏ దేశ ప్రముఖులు కానీ కాదు. సాధారణ పౌరుల మీద బాంబు దాడులు, సాధారణ పౌరుల మీద ఇలా క్షిపణులు ఉపయోగించి ఆ దేశం మీద ఈ దేశము యజమాయిషి చేసినట్టు చేస్తాయి. కానీ ఇలా ప్రజలు ఎప్పుడు కూడా ఉద్యోగాన్ని, సౌకర్యాన్ని, ఒక కంఫర్టబుల్ లైఫ్ను కోరుకుంటారు. ఇలాంటి యుద్ధ వాతావరణము ఎక్కడైతే ఏ దేశ అధ్యక్షులు దాన్ని రెచ్చగొడతారో ప్రధానంగా ఆ దేశాల అధ్యక్షులకు లేదా ప్రముఖులకే ఇది అంకితం చేయాలి. కానీ ఏ దేశ ప్రజలు కూడా ఇలాంటి హింసను కోరుకోరు. ప్రపంచ శాంతికి సంబంధించిన
ప్రపంచ శాంతి రావాలని చెప్పి GS85 ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పెట్టుకుంటుంది. సుంకిశాల డైరెక్టర్పై బద్రీవేటు, 4 వాటర్ బోర్డు అధికారుల సస్పెన్షన్, రక్షణ కూడా కూలిన ఘటనపై ప్రభుత్వం సీరియస్. ఇది లోతైన సమాచారం. 4గురిని కాదు, ఏ రంగంలో ఎవరున్నా, ఏ స్థాయిలో మూర్ఖుడున్నా కూడా వాడు పని సరిగా చేయకపోతే సస్పెన్షన్ కాదు, డిస్మిస్ చేయాలి. డిస్మిస్ చేస్తేనే వాడికి భయం ఉంటుంది. సస్పెన్షన్ చేస్తే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ జాబులకు రావచ్చు అనేటువంటి ధీమా ఉంటుంది. దానికంటే ముందు వాడు సంపాదించుకున్న సంపాదన కోట్లలో ఉంటుంది కాబట్టి వాడికి 5 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల సస్పెన్షన్ వేట్ అనేది సరిపోదు. డిస్మిస్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది రాజ్యాంగంలో. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అప్పుల ఊబిలోకి నెట్టిందంటూ ఒక కొత్త ప్రాజెక్టు కూడా లేకుండానే 8 నెలల్లో ₹50,000 కోట్లు అప్పుల అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి సింఘ్వియే. ఇది కంప్యూటర్ సైన్స్ బోధనకు వారు అర్హులే, వేరే బ్రాంచ్ అధ్యాపకులకు బోధన అవకాశం. ఇది మనం జ్యోతిలోని సమాచారాన్ని, ప్రధాన వార్తలను చూపించే ప్రయత్నం చేసింది GS85. ఈనాడు తొలుత వార్తలకు స్వాగతం. 7 సార్లు కత్తితో పొడిచిన దొంగను వదిలాలని దీశాలి. హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం. దేశంలోనే ఈసారి ఈ పథకం అందుకున్న ఏకైక పోలీస్. తెలంగాణ నుంచి మరో 20 మందికి పలు పురస్కారాలు. 7 సార్లు కత్తితో పొడిచినా కూడా దొంగను వదలాలని చెప్పంటున్నారట. ఇంత ఘోరం ఇది నిజంగా. గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలు హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. తదుపరి నియామకాలను ఆపలేమని స్పష్టీకరణ. ప్రతివాదులకు నోటీసులు. విచారణ వాయిదా వేయడం జరిగింది. ₹36,000 కోట్ల పెట్టుబడులు. అమెరికా, దక్షిణ కొరియాలో 25 కంపెనీలతో ఒప్పందాలు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతం. ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది ఈ సమాచారాన్ని. తెలంగాణ లక్ష్యం మా పోటీ ప్రపంచంతోనే, పొరుగు రాష్ట్రాలతో కాదు. హైదరాబాద్ వంటి పారిశ్రామిక అనుకూల రంగం ఎక్కడా లేదు. కాగ్నిజెంట్ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చాలి, ఆ పునాదే రాజకీయ ప్రజాస్వామ్యానికి మనగడంటూ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ఉద్ఘాటన. వినేష్కు నిరాశ ఎదురైంది. ఇది స్పోర్ట్స్ సమాచారం. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి. ప్రజాస్వామ్యమే ప్రగతి మార్గం అంటూ ఆసియా టైగర్స్ అనుభవాలు, యుద్ధాలు, ఆటుపోట్లు ఎదురైన పెరుగుతున్న ప్రాధాన్యం అంటూ ఆర్టికల్ రాయడం జరిగింది. ఆచార్య మహేంద్రబాబు కుర్వా, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాధిపతి, HNB గడ్వాల్ కేంద్రీయ విశ్వవిద్యాలయం. నిజంగా దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళంలో 2కి విశిష్ట సేవా పథకాలు. రాష్ట్రానికి ₹36,000 కోట్ల పెట్టుబడులు. విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం జరిగింది. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టేకి సంబంధించిన సమాచారాన్ని మనం షార్ట్ న్యూస్లో లోతుగా చదివి వినిపించలేకపోతున్నాం. బోధన పరిశోధన విస్తరణపై దృష్టి. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వెల్లడి. సిక్కోలు వీరుడికి కీర్తి చక్ర రావడం జరిగింది. 37 సార్లు కత్తితో పొడిచిన దొంగను వదలని దీశాలి. ఓహో రైట్. అంటే 7 సార్లు పొడిచినా కూడా ఆయన అట్లే పట్టుకున్నట్టుంది. ఈయన నిజంగా గ్రేట్. ఆ ప్రత్యేక రైళ్లలో బెడ్ రోల్స్ ఉండవు. దక్షిణ మధ్య రైల్వే. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి. కుమారుడికి ఏం నేర్పాలి. రైతులకు పండుగ రోజు రుణమాఫీపై సీఎం నిర్ణయం సాహసోపేతం. GS85 తొలుత సమాచారం. చూస్తూనే ఉండండి. నేను మీ చంద్ర. స్వతంత్ర వేడుకలకు సంబంధించి ఇవాళ దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందనే సమాచారాన్ని వివిధ రకాల ప్రముఖులతో మీకు మాట్లాడి వినిపించే ప్రయత్నం చేస్తుంది. నేను సునీల్ చంద్ర, GS85. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.